ఇదే వాడి ఫోటో. వాడు ప్రాణాలతో మిగిలి ఉండడం నాకు ఇష్టం లేదు. పగలు రాత్రి వెతకండి, నాకెక్కువ టైం లేదు. ఎక్కడ కనిపించినా సరే, రోడ్డో పార్కో థియేటరో ఎక్కడైనా సరే, కనపడగానే నరికేయండి. వీడి తలకు నా రివార్డు 25 లక్షల రూపాయలు. రాత్రి ఎక్కడికి బ్యాగ్ తీసుకొని? అది ఆ ఫేక్ కార్డ్స్ ఎక్విప్మెంట్ పారేద్దామని. ఎక్కడైనా పారేయాలి. అలా చేయకపోతే సిద్ధు బుద్ధి మళ్ళీ మారిపోతే. నేను కూడా రానా? హే, ఎందుకు? మేము వెంటనే వచ్చేస్తాం. సరే. రూపా, మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారు? ఇంకా అర్థం కాలేదా నీకు? మాధవ్ మనుషులు నీ వెనక పడగలిగారు, అలాంటిది పోలీసులు పట్టుకోలేరా? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళు, అదే నీకు మంచిది.
దాక్కునేవాడిని అయితే ఇదంతా ఎందుకు చేస్తాను ఫిలిక్స్? వెంకీ, ప్రస్తుతానికి నువ్వు ఒక నేరస్తుడివే. అతనుకున్న పవరు డబ్బు నీకు తెలియదా అని. ఆంధ్రాలోనే కాదు, ఇండియాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పట్టుకుంటారు. తర్వాత జైలు గతే నీ జీవితం. ఇదిగో తంది కూడా. చెప్పింది చెయ్యి చాలు. పరిస్థితులు చక్కబడేంత వరకు కొంతకాలం దూరంగా ఉండు. చెప్పింది అర్థం చేసుకో వెంకీ. డబ్బు మిగతావన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇదిగో, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జేమ్స్ వెయిట్ చేస్తుంటాడు. గమనించుకో, ప్లకార్డ్ లో రూపాన్ని రాసుంటుంది. పోతే ఆస్ట్రేలియా వీసా రెడీ అవ్వడానికి 2-3 రోజులు పడుతుంది. అన్ని తను చూసుకుంటాడు. రండి, సెక్యూరిటీ చెకింగ్ టైం అయింది. ఓకే, ఫీల్ అవ్వకరా. లైఫ్ లో ఇది ఫ్రెష్ ఓపెనింగ్ అనుకో. ఏదైనా మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. మాధవ్తో డీల్ చేయడానికి ఒంటరిగా వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త. డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్ ఇట్. అతన్ని ఎప్పుడు కలుస్తున్నావు? ఈ రాత్రికే. అతను షిప్పింగ్ కంపెనీ యార్డ్లో. బయలుదేరు. టేక్ కేర్. ఓకే, బాయ్. బాయ్. వాడెక్కడ? గాన్ విత్ ద విండ్. వాడితో నీకేంటి పని? నీకు కావాల్సింది పని జరగడం. మొత్తం క్యాష్ ఈ బ్యాగ్ లో ఉంది. ఇదిగో కీ. పోతే బ్యాంకులో పైన మొత్తం డబ్బు దొరికిందని రేపు పేపర్లో రావాలి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదు. బ్యాంకులో నష్టపోయిన కరెన్సీ చెక్ లిస్ట్ ఇక్కడే ఒకసారి చెక్ చేసుకుని తీసుకెళ్ళు. అలా రావట్లేదు సార్. పగలగొట్టరా. మోసపోయానే. మాధవ్, వాడు నన్ను మోసగించాడు. నాటకాలు ఆడుతున్నావు బద్మాష్. వాడెక్కడికి వెళ్ళాడు? వాడు ఈరోజు ఫ్లైట్ కి ఢిల్లీకి వెళ్ళాడు. ఫ్లైట్ లో వెళ్ళాడా? నరికేయండి రా వెండి. నువ్వు డబ్బులు తీసుకొచ్చినా కూడా మీ ఇద్దరిని చంపి ఉండేవాడిని. ఇప్పుడు నీ చావు వాడి అకౌంట్లో.
కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేయండిరా.